హైదరాబాద్లో ఫేక్ ఉద్యోగాల పేర్లతో నిరుద్యోగుల నుంచి లక్షలు కాజేస్తున్న ముఠాను పోలీసులు అదుపులో తీసుకున్నారు. పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను ఇవాళ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో అమాయకులను కేటుగాళ్లు బూరడి కొట్టించారు. ఫ్లోరా సొల్యూషన్స్లో డేటా ఎంట్రీ ఉద్యోగాలు అని సోషల్ మీడియాలో ప్రకటనలు ఇవ్వడంతో నిరుద్యోగులు ఆశపడ్డారు. వారిచ్చిన నెంబర్లకు కాల్ చేసి ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అయితే ఉద్యోగాల్లో చేర్చుకున్న తర్వాత కంపెనీ రూల్స్ అతిక్రమించారని ఫేక్ నోటీసులు పెట్టి కేసు నమోదు చేయకుండా ఉండాలంటే డబ్బులు కట్టాలని బెదిరించి డబ్బులను తీసుకునేవారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు 25 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో అమాయకులను ముఠా మోసం చేసింది. ఇదే తరహాలో హైదరాబాద్కి చెందిన యువతిని మోసం చేసిన కేటుగాళ్లు ఫేక్ లీగల్ నోటీసులతో బెదిరించి పలు దాగాలతో 6,17,000 రూపాయలు దండుకున్నారు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి చివరికి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు గుట్టు బయటికి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి గుజరాత్కి చెందిన 4గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 358 కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణ వ్యాప్తంగా 28 కేసులు, సైబరాబాద్ పరిధిలో 11 కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఇలాంటి ఫేక్ ముఠా చేతుల్లో నిరుద్యోగులు మోసపోవద్దంటూ పోలీసులు సూచించారు.